మేడం నమస్తే, చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ అండి, బోధన్. బోధన్ నియోజకవర్గం ఏదో వస్తుంది? బోధన్. బోధన్ నియోజకవర్గం. 25 సంవత్సరాల పండుగ చేసుకుంటా ఉంది పార్టీ. ఎట్లా ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే దారి పొడుగున వస్తూ ఉంటే అనేక మంది కలిశారు, వాళ్ళ ఫీలింగ్స్ చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. తండోపతండాలుగా ఈ సభకు తరలి వస్తున్నారు. ఈ సభ అద్భుతంగా సక్సెస్ అవుతుంది. అంటే ఎవరు ఊహించిన విధంగా సక్సెస్ అవుతుంది. ఎట్లా మరి కేసీఆర్ గారిని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆయన స్పీచ్ పోతా ఉన్నారు. సో ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడబోతా అంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఏం మాట్లాడినా అదొక అద్భుతమే అండి. ఈ తెలంగాణ ప్రజలకి నచ్చినటువంటి నాయకుడు. ఆ తెలంగాణ యాస భాష, అదేవిధంగా ప్రజలకు ఏ అంశాలను మాట్లాడితే వాళ్లకు అనుగుణమైనటువంటి అంశాలు ఉంటాయో వాటికి తగ్గట్టుగా ప్రజల్ని ఆర్గనైజ్ చేయడంలో, మొబిలైజ్ చేయడంలో, వాళ్ళ ద్వారా అంటే వాళ్ళను తన వెనక నడుపుకోవడంలో ఒక రకమైనటువంటి వ్యవస్థను కేసీఆర్ గారు నడిపించారు. నామమాత్రపు సభ సక్సెస్ అవ్వదు. బీఆర్ఎస్ గానీ లేకపోతే కేసీఆర్ గానీ అదొక చరిత్ర, వాళ్ళకి భవిష్యత్తు లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. భవిష్యత్తు లేనిది కాంగ్రెస్ వాళ్ళకండి. వాళ్ళ భవిష్యత్తు కోసము ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి భవిష్యత్తు లేదనేది ఆల్మోస్ట్ 16 నెలల్లో వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా తప్పుడు మాటలు, అబద్ధపు మాటలు. వాళ్ళ పథకాలు అబద్ధమే. రాహుల్ గాంధీని తీసుకొచ్చారు, ప్రియాంక గాంధీని తీసుకొచ్చారు, అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒకటి కూడా నెరవేర్చలేని స్థితిలో ఇవాళ ఉన్నారు. రైజింగ్ తెలంగాణలో వెళ్తున్నాం, దేశానికే రాష్ట్రాన్ని తెలంగాణని మేము చూపిస్తా ఉన్నాం ఆదర్శంగా. 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేస్తే ప్రజలెందరూ బయటకు వస్తారు, ప్రజలెందుకు ఉద్యమిస్తారు, ప్రజలెందుకు రేవంత్ రెడ్డిని బండబూతులు తిడతారండి. సోషల్ మీడియాలో చూడండి, విపరీతంగా ఏ ముఖ్యమంత్రిని ఇంత దారుణంగా తిట్టింది లేదు. కళ్యాణ లక్ష్మి ఉంది, కళ్యాణ లక్ష్మితో పాటు తులంబంగారు ఇస్తా అన్నాడు. ఎవరికి ఇచ్చిండో ప్రకటించమని చెప్పండి. రైతు బంధును పేరు మార్చిండు, రైతు భరోసా అన్నాడు. ఎంతమందికి ఇచ్చిండో చెప్పమని చెప్పండి. రైతు రుణమాఫీ ఎంతమందికి జరిగిందో బహిర్గతపరచమని చెప్పండి. బీసీ బిల్లు పెడతామని చెప్పేసి బీసీకి సంబంధించినటువంటి కులగణన చేసిండు. ఎంత తప్పులు తడకగా చేసిండు. ఆ ప్రభుత్వం బయటపెట్టిన సందర్భం ఉంది కదా. హైడ్రాన్ తీసుకొచ్చాడు, బాగు చేయలే. రియల్ ఎస్టేట్ అంతా సర్వనాశనం చేశారు. రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడ్డటువంటి అనేక రంగాలు ఇవాళ కుదలైనటువంటి పరిస్థితి. ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి స్థితి. ఏ మొహం పెట్టి మాట్లాడుతున్నారు? ఒక ఎస్సీయూ ఘటన తీసుకున్నా, అదేవిధంగా ఒక హైడ్రా తీసుకున్నా, ఒక లగచర్ల ఇష్యూ తీసుకున్నా, నిన్నగాక మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ కు సంబంధించిన రిజల్ట్స్ చూసుకున్నా. ఏంటండి, ఎక్కువ రాసిన వాళ్ళకన్నా ఎక్కువ రిజల్ట్స్ వస్తాయా? ఎక్కువ మందికి ఒకే సెంటర్లో ఉన్న వాళ్ళకి ర్యాంకులు వస్తాయా? ఒక నెంబర్ కాగానే ఇంకొక నెంబర్ కాకుండా ఇంకొక నెంబర్కి వెంటనే ర్యాంకులు వస్తాయా? ఎట్లా సాధ్యం? కాంగ్రెస్ కమిషన్ల కాంగ్రెస్ కుంభకోణాల కాంగ్రెస్ అబద్ధపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళ పరిపాలన కావచ్చు, వాళ్ళ అబద్ధపు విధానాలు కావచ్చు, అన్నిట్లో కూడా ప్రజల్లో ఇవాళ వాళ్ళు చులకనైపోయారు. వాళ్ళకు దారి లేదు. కాబట్టి కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద ఏదో అవసరం లేని మాటలండి. టీఆర్ఎస్ కదా ఆ రోజు ఏర్పడింది, ఇప్పుడు బీఆర్ఎస్ గా ఉద్భవించిందంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు మార్చుకుంది పేరు? కాంగ్రెస్ పార్టీ గుర్తులు ఎన్నిసార్లు మారినాయి? మాట్లాడే ముందు వెనక వాళ్ళ చరిత్ర తెలుసుకొని మాట్లాడే. అయినా ఇంకొకటి ఏంటంటే, అసలు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెసా? కాదుగా. మరి ఇంకా ఆయన మాట్లాడే మాటలకు విశ్వసనీయత ఎక్కడుంటది? ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా వెళ్ళట్లేదు. బీర్లు ఇచ్చి, బిర్యానీలు ఇచ్చి, పైసలు ఇచ్చి తీసుకెళ్తారు అని చెప్పేసి అంటున్నారు. బయట ప్రచారం జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. అది ఆయనకండి. ఎందుకంటే ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం నాడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఓటుకు నోటు కేసులో దొరికిపోయింది ఆయన. అలాంటి పచ్చకండ్ల కామెర్ల రేవంత్ రెడ్డికి ఆయన కిందున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకి మరి అట్లా కనబడకపోతే ఎట్లా కనిపిస్తామండి? వాళ్ళ పనులే అవి కదా. కాబట్టి నా సమాధానము రేవంత్ రెడ్డికి, నీకు నువ్వే సమాధానం. నీకు అట్లనే కనిపిస్తుంది. కానీ వాళ్ళ సూర్యాపేట నుంచి ఎడ్ల బండ్ల మీద వచ్చిర్రండి. ఎంత అద్భుతం అండి! ఈ రోజుల్లో, ఈ కాలంలో పాదయాత్ర వచ్చారు, పాదయాత్రతో వచ్చారు. సొంత వెహికల్స్ ని పెట్టుకొని వస్తున్నారు. ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు. ఆపేశారు. అక్కడ టోల్ గేట్స్ దగ్గర కూడా చాలా మందిని ఆపేశారు. మళ్ళీ గొడవ చేస్తే పంపేయడం జరిగింది. ఇట్లా అడుగడుగున అడ్డుకుంటున్నప్పటికీ కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా, ఏం మాట్లాడినా ఇవాళ తెలంగాణ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పునర్నిర్మాణం జరగబోతుంది, జరుగుతుంది. ఇంకో ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత చూడండి, మీరే వాయిస్ తీసుకోండి వచ్చిన వాళ్ళతోటి. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా మేము కేసీఆర్ గారికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. వస్తారండి, దాదాపు 10 నుంచి 20 లక్షల మంది వస్తారు. అంచనా వేయలేమండి. నేను ఇంత అని కూడా చెప్పలేను మీకు. ఎందుకంటే మేము దారి పొడవున వస్తూ ఉంటే చూస్తున్న వాళ్ళ సంఖ్యను చూస్తే మనం లెక్క కూడా పెట్టలేము.
వాళ్ళు ఏం చెప్పు బీఆర్ఎస్ కాదండి, తెలంగాణ మొత్తం పండుగ చేసుకుంటుంది. అదే. ఏం చాలా చెప్పబోతావు? సంతోషంగా ఉంది. మంచి రోజులు మనకు దగ్గరలో ఉన్నాయి. ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ తరఫున ఇదే పిలుపునిస్తున్నాను. ఇదే తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాడండి, ఉద్యమించండి. అతి త్వరలో మళ్ళీ మన పార్టీ అధికారంలోకి రాబోతుంది. కేసీఆర్ గారు సీఎం కాబోతున్నారు. అదే భరోసాతో నాయకులు కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ గారి నాయకత్వంలో, కవిత గారి నాయకత్వంలో మేమందరం సిద్ధమయ్యి వచ్చాము. ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి పథకాలను కేసీఆర్ గారు తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ.